చేవెళ్ల పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు బాధ్యత తనదన్నారు ఆ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గం 6 గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పనిచేస్తోందని చెప్పారు. చేవెళ్ల లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కేంద్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి, తెలంగాణకు, ప్రత్యేకంగా చేవెళ్లకు చేసిందేమీ లేదని తెలిపారు. 50 రోజులు మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క అంశం, దాంతోపాటు నిజంగా ఇవాళ కాంగ్రెస్ మొన్న రాహుల్ గాంధీ గారు కూడా వేదిక మీద అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో దాంట్లో ప్రతి అంశం 5 నాయ్ 25 పటాకే అని చెప్పి ప్రతి అంశం క్షుణ్ణంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దాంతో కన్విన్స్ అయ్యారు. ఒక హెల్త్ కార్డే కాకుండా అన్ని రంగాలు అన్ని విధాలుగా ముందుకు పోవాలి దేశం. ఇప్పటివరకు ఎక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళి ఇంకెప్పుడు ముందుకు పోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీకి అందరు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా మాకు మార్పు కోరుకుంటున్నాం అని చెప్పి కేంద్రంలో 10 ఏళ్ళు అయింది, డెఫినెట్గా మార్పు. పెద్ద సముద్రం లాంటి పార్టీ, పెద్ద కుటుంబము. నిజంగా అందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోయినారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పూర్వ వైభవం వచ్చింది. అన్ని మాకు ఎవ్వరు వచ్చినా సంతోషమే. పాత కాంగ్రెస్ నాయకులు కాకుండా పాత బీఆర్ఎస్ నుండి వచ్చినా ఏ పార్టీ నుండి వచ్చినా కూడా అందరినీ తీసుకోవాలన్నది